ఆర్డర్ చేసిన 6 నెలల తర్వాత వచ్చినట్టుంది. అట్లా ఉంది నేను చేసిన పని. పచ్చడి చేసి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయడానికి మనకి తీరిక కుదిరిందనమాట. మన తీరిక ఎప్పుడు కుదరలే. ఎప్పుడు రీల్స్ స్క్రోల్ చేసేసరికి టైం అంతా అయిపోతుంది కదా. సో ఫైనల్లీ జోక్స్ అపార్ట్, పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటనేది మొత్తం ప్రాసెస్ అంతా వీడియోలో అయితే పెట్టేశాను. బట్ ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి కన్నా ఇలా ఊరపెట్టి చేసుకునే టమాటా పచ్చడి నిల్వ ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. హాయ్ గాయ్స్, ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇన్స్టెంట్గా చేసే పచ్చడి కన్నా ఇలా ఊరపెట్టి చేసిన టమాటా పచ్చడి చాలా నిల్వ ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా టమాటా పళ్ళని శుభ్రంగా కడిగేసి పదును లేకుండా తుడుచుకోవాలి, ఆరబెట్టుకోవాలి. వాటి ముక్కలుగా కట్ చేసి ఒక డబ్బాలో వేసుకోవాలి. అందులో పసుపు ఉప్పు వేసి 3 రోజులు అయితే ఊరనివ్వాలి. 3 రోజులు ఊరిన తర్వాత ఇప్పుడు నేను చూపించే అలా ఊరుతుందనమాట. 3 రోజులు ఊరిన తర్వాత వాటి ముక్కలన్నీ పిండేసి ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి. వీటిని ఎన్ని రోజులు ఎండితే ఎన్ని రోజులు టైం పడితే అన్ని రోజులు ఎండలో ఎండబెట్టాలి. చూసారా, ఇలా ఎండిపోవాలి, ఫుల్గా డ్రై అయిపోవాలి. ముక్కలు తీసేసే బాగానే ఉంది కదా, ఆ వాటర్ మాత్రం ఇంట్లోనే ఉంచాలి. అందులో మనం ఏ రోజైతే పచ్చడి చేయాలనుకుంటున్నామో ఆ రోజు కేజీకి 1/2 కేజీ చింతపండు వేసుకున్నాను నేను. ఆ చొప్పున చింతపండుని ఆ ఊటలో అంటే ఆ ఊరపెట్టిన వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఈవినింగ్ కల్లా నానిపోతుంది. ఇందులో పచ్చడిలో వేయడం కోసం 100 గ్రామ్స్ మెంతులు, 100 గ్రామ్స్ ఆవాలు వేసి బాగా వేయించి పౌడర్ కొట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఊరపెట్టిన ఊట, పొడి కారం, అన్ని సాల్ట్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఊరబెట్టిన దాంట్లో మనం ముందుగా ఎండబెట్టిన ముక్కల్ని, టమాటా ముక్కల్ని పౌడర్ చేసుకోవాలి. అందులోనే కారం, మెంతులు, ఆవాల పొడి వేసి మిక్సీ కొట్టేయాలి. రోట్లో రుబ్బుకున్నా పర్లేదు, గ్రైండర్లో వేసుకున్నా పర్లేదు, ఎలా రుబ్బుకున్నా బాగానే ఉంటుంది. ఊరపెట్టిన టమాటా పచ్చడి టేస్టే వేరు. ఇందులో ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు వేసి వేయించుకోవాలి. వీటిని బాగా తాలింపు వేగిపోయిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకొని పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. గాజు సీసాలో కానీ పింగాణి బిందెలో కానీ వేసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో వేయకూడదు. ఇంకా గాలి తగలకూడదు మెయిన్ పచ్చడికి. అలా తగిలితే పాడైపోతుంది, నిలవ ఉండదు. ఇంతేనండి టమాటా పచ్చడి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.